హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ మటన్ చాప్స్ రెసిపీ అండి. చాలా ఈజీగా కుక్కర్లో ఎలా చేయాలనేది చూడబోతున్నాం రండి. ఈ రెసిపీ చేయడానికి ఫస్ట్ ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం రండి. పావు కేజీ మటన్ చాప్స్ అనేది తీసుకున్నాకండి దాన్ని 2-3 సారి శుభ్రంగా కడిగేసి లాస్ట్గా కడుగుతున్నప్పుడు కొద్దిగా పసుపు అనేది వేసి కడిగేసి ఈ మటన్ చాప్స్ని మనం కుక్కర్లో తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ తీసుకోండి. ఒక చేయి నిండుగా చిన్న ఉల్లిపాయలు వేయండి. అలానే మనం తీసుకున్న మటన్ ములిగినంత వరకు వాటర్, 1/2 కప్పు వాటర్ వేస్తే సరిపోతుంది. ఇవి అన్నిటినీ వేసి బాగా కలిపేసేయండి. మూత పెట్టేసి 5 విజిల్ పెట్టి తీసుకున్నామంటే మనకు మటన్ మెత్తగా ఉడికిపోతుందండి. ఈలోపు మనకి ఏమేమి కావాలనేది చూసేస్తాం రండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్న, ఒక హ్యాండ్ఫుల్ చిన్న ఉల్లిపాయలు అనేది తీసుకున్నామండి. ఒక చిన్న టమాటోని కట్ చేసి పెట్టుకున్నాము. పెరుగు 4 టేబుల్ స్పూన్ తీసుకోండి. దీంట్లో పసుపు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్, కారం, గరం మసాలా ఇవి అన్నిటినీ మనం పెరుగులో వేసి పెరుగు పేస్ట్ అనేది ఒకటి రెడీ చేసుకోవాలండి. మీరు కారం ఎక్కువ తింటారంటే మీరు ఇక్కడ కారపొడిని 2 టీ స్పూన్గా తీసుకోవచ్చండి. చూడండి, మనకు పెరుగు పేస్ట్ అనేది సూపర్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో 1/2 టీ స్పూన్ అంతా కార్న్ఫ్లవర్ పిండి కూడా వేసి కలిపి పెట్టుకున్నామంటే మనకు పెరుగు పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఆప్షనలే అండి. మీకు కావాలంటే కార్న్ఫ్లవర్ పిండి వేసుకోవచ్చు, లేదా ఈ ప్రాసెస్ని మీరు స్కిప్ చేయొచ్చు. రండి, మనకు మటన్ చాప్స్ అనేది సూపర్గా ఉడికి వచ్చిందండి. ఇప్పుడు పోపు ఎలా వేయాలి, మనం ఈ రెసిపీని ఎలా రెడీ చేసుకుంటాం అనేది చూస్తాం రండి. దీనికోసం పొయ్యి మీద ఒక అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టేసి 1.5 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అనేది వేసుకోండి. మీరు ఆయిల్ ఎక్కువ తింటారంటే 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది మనం వాడొచ్చండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు మొత్తం బ్రౌన్ అవ్వాలని ఏం కాదండి, కొద్దిగా రంగు మారి మనకు ఫ్రై అయ్యి వస్తే సరిపోతుందండి. అలా ఫ్రై అవుతున్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 1/2 టీ స్పూన్ అంతా వేసేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఉన్న పచ్చి వాసన అనేది మనకు వెళ్ళిపోవాలండి. ఈ పచ్చి వాసన వెళ్ళిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోని కూడా యాడ్ చేసి లైట్గా ఒక 10 to 15 సెకండ్స్ మనం ఫ్రై చేసుకోవాలి. మనకు టొమాటో అనేది పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మటన్ చాప్స్ని ఉడకపెట్టుకున్నాం చూడండి, ఆ నీళ్ళతో సహా మనం ఫ్రై చేసిన ఈ ఆనియన్లో వేసేసి మనం ఈ నీళ్ళంతా దగ్గరకు వస్తున్నంత వరకు మనం వెయిట్ చేయాలండి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మనకు నీళ్ళు అనేది దగ్గర పడిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ పెరుగు పేస్ట్ని కూడా ఈ మటన్ చాప్స్లో వేసేసి మంచిగా కలుపుకోవాలండి. ఈ స్టేజ్లోనే మన మటన్ చాప్స్కి కావాల్సినంత ఉప్పు కూడా వేసి మనం కలిపి పొయ్యిని సిమ్లో పెట్టేసి మనం వేసిన పెరుగు పేస్ట్లో ఉన్న మసాలా అన్నీ మన మటన్ చాప్స్కి పట్టినట్టు మనం కుక్ చేసుకోవాలండి. పెరుగు మసాలా వేసినాక పొయ్యిని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి అప్పుడప్పుడు మనం ఓపెన్ చేసి కలుపుతూ కుక్ చేసుకోవాలండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్ మటన్ చాప్స్ అనేది దొరుకుతుంది. చూడండి, ఈ విధంగా మనం వేసిన ఆయిల్ అనేది సైడ్కు రావాలండి. ఆ స్టేజ్ వరకు మనం ఈ ప్రాసెస్ని మనం కంటిన్యూ చేయాలి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న తర్వాత కొత్తిమీర ఆకు కూడా వేసి బాగా మిక్స్ చేసామంటే సూపర్గా మనకు మటన్ చాప్స్ అనేది రెడీ అయిపోయింది. ఇంట్లో ఉన్న బేసిక్ మసాలాతోనే రెడీ చేసిన మటన్ చాప్స్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రండి, ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్కి మార్చుకుంటాము. అంతే అండి, చాలా ఈజీగా మనం మటన్ చాప్స్ రెసిపీని రెడీ చేసుకున్నాము. మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ మటన్ చాప్స్ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.